Introduce the concept of artificial intelligence. How does artificial intelligence help clinical diagnosis? Do you pursue any threat to privacy of the individual in the use of artificial intelligence in healthcare? Artificial intelligence అంటే ఏంటి అంటే మనిషి తనకున్న మేధను అలోగరిథమ్స్ మెషిన్స్ లో పెట్టి కొన్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ మెషిన్ కి ఇస్తాడు. బేసిక్ గా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారనమాట. అయితే హౌ డస్ ఏఐ హెల్ప్స్ ఇన్ క్లినికల్ డయాగ్నోసిస్? సో హెల్త్ సెక్టర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కరోనరీ వాస్కులరీ డిసీజెస్, క్యాన్సర్ ని ఐడెంటిఫై చేయడానికి, రెస్పిరేటరీ ట్రాక్ డిజార్డర్స్, జెనెటిక్ డిసీజెస్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ చాలా విషయాలు మనం చేస్తుంటాం. రీసెంట్ గా స్పందన్ 4.0 డివైస్ అని పాకెట్ ఈసీజీ ఇవన్నీ వచ్చేసాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ లో ముఖ్యంగా డిసీజ్ డయాగ్నోసిస్ లో వీటిలో తీసుకురావడం వల్ల ప్రైవసీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. మన డేటా అనేది చాలా బయటకు వచ్చేస్తున్నట్టు వార్తలో కూడా మనం వింటున్నాం అనమాట. హెల్త్ రికార్డ్స్, హెల్త్ రిలేటెడ్ డేటా అనేది వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటా మిస్యూజ్ అయ్యే అవకాశం ఛాన్స్ చాలా ఉంది. దీనిపైన స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ రావాలి. స్ట్రిక్ట్ లీగల్ ఫ్రేమ్ వర్క్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట.